ओम शांति। दादी हृदय मोहिनी जी दादी प्रकाशमणि जी के बारे में इस प्रकार लिखती हैं। दादी हृदय मोहिनी गारू दादी प्रकाशमणि गुरिंची ఈ విధంగా రాస్తున్నారు। साकार बाबा इस बात पर बहुत ध्यान देते थे कि हर बच्चा मुरली माना ईश्वरीय महावाक्यों को बहुत ध्यान से सुने। यदि मुरली सुनते समय किसी बच्चे को उबासी आ जाती थी तो बाबा तुरंत कहते थे कि इसे उठाओ, नहीं तो वायुमंडल पर बुरा प्रभाव पड़ेगा। సాకార్ బాబా ఈ విషయం పైన చాలా ధ్యానం ఇచ్చేవారు। ప్రతి ఒక్క పిల్లవాడు మురళీపై అంటే ఈశ్వరీయ మహావాక్యములను చాలా ధ్యానంతో వినాలి అని। మురళి వినేటప్పుడు ఏ పిల్లవాడికైనా ఆవలింతలు వచ్చినట్లయితే బాబా వెంటనే అనేవారు, వాడిని లేపండి, లేకపోతే వాయుమండలంపై దుష్ప్రభావం పడుతుందని। बाबा मिसाल देते थे कि जैसे सीप पर जल की बूंद गिरती है तो मोती बन जाती है, ठीक इसी प्रकार आपकी बुद्धि पर भी ये ज्ञानामृत की बूंदें पड़ रही हैं। एक एक बूंद ज्ञान मोती का रूप धारण करती जाती हैं। जब हमारे में इतने मोती बाबा डालते हैं, भरपूर करते हैं मोतियों से, तो हमारा कितना ध्यान होना चाहिए। బాబా ఎగ్జాంపుల్ ఇచ్చేవారు, ఎలానైతే గుల్ల పైన నీటి చుక్క పడినప్పుడు అది ముత్యంగా మారుతుంది కదా, సరిగ్గా అదేవిధంగా మీ బుద్ధి పైన కూడా ఈ జ్ఞానామృతం యొక్క చుక్కలు పడుతూ ఉన్నాయి। ఒక్కొక్క చుక్క జ్ఞాన ముత్యాల రూపాన్ని ధారణ చేస్తూ ఉన్నాయి। మరి మన బుద్ధిలో బాబా ఇన్ని ముత్యాలను నింపుతుంటే మనకి ఎంత అటెన్షన్ ఉండాలి। बाबा के सामने मुरली सुनते हुए भी यदि किसी बच्चे ने बाबा के मधुर शिक्षाएं सुनकर चेहरे द्वारा प्रतिक्रिया प्रकट नहीं की तो बाबा कहते थे, ये कौन बुद्धू सामने बैठा है। इतना ध्यान बाबा बच्चों पर देते थे। बाबा का प्यार भरपूर था तो शिक्षाएं भी भरपूर देते थे। मान लो किसी बच्चे ने कोई गलती कर दी तो बाबा उसे व्यक्तिगत रूप से बुलाकर गलती नहीं सुनाते थे, मुरली में ही सब सुना देते थे कि महारथी बच्चे भी ऐसे ऐसे करते हैं। बाबा के पास तो रिपोर्ट ज़रूर आती है। गलती करने वाला तो समझ जाता था कि यह बात मुरली में मेरे लिए ही आई है। బాబా ఎదురుగా మురళి యొక్క మధుర శిక్షణలు విని కూడా ఎవరైనా పిల్లలు ముఖం నుండి ప్రతిక్రియను ప్రకటించలేదంటే బాబా ఈ కౌన్ బుద్ధు సామ్నే బైఠా హే అంటే నా ఎదురుగా ఎలాంటి మూర్ఖుడు కూర్చున్నాడని అనేవారు। నిజానికి బాబా తమ పిల్లల పట్ల ఇంత ధ్యాస పెట్టేవారన్నమాట। బాబా యొక్క ప్రేమ నిండుగా ఉండేది కనుకనే శిక్షణలు కూడా బాబా నిండుగానే ఇచ్చేవారు। ఒకవేళ ఎవరైనా పిల్లవాడు ఏదైనా తప్పు చేసినట్లయితే బాబా ఆ పిల్లవాడికి వ్యక్తిగతంగా పిలిచి తప్పును చూపేవారు కాదు, మురళి ద్వారానే మొత్తం వినిపించేసేవారు। బాబా వద్దకైతే రిపోర్ట్స్ వస్తూనే ఉంటాయి అని బాబా చెప్పేవారు। తప్పు చేసిన వారికైతే అర్థమైపోయేది, మురళిలో వచ్చే ఈ విషయం నా కోసమే అని। मुरली के बाद बाबा के कमरे में हम मुख्य बहनें जाते थे, जिसे चांबर नाम से जाना जाता था। बाबा अपनी गद्दी पर विष्णु मुआफिक लेट से जाते थे और हम सभी बच्चे पास पास बैठ जाते थे। मान लो बाबा ने मुरली जिस बात के लिए चलाई वह भी बाबा के सामने चैम्बर में आ गया तो उसका मन तो अंदर से खा रहा होता था कि बाबा अभी भी कुछ कहना दे, पर बाबा कभी नहीं कहते थे क्योंकि जो कहना होता था मुरली में ही बाबा कह देते थे। और यदि वो हिम्मत करके बाबा के बहुत करीब भी चला जाए तो भी बाबा और भी प्यार करते थे। मुरली के बाद
उस बातों को कभी नहीं दोहराते थे कि बच्चे तुमने अमुक गलती की है, फिर वह बच्चा भूल जाता था। इस प्रकार बाबा बहुत प्यार करते थे। మురళి తర్వాత బాబా రూమ్కి మేమంతా వెళ్ళేవారిమి. దానినే చాంబర్ అని అనేవారు. బాబా తమ గద్దీ పైన విష్ణువులాగా పడుకొని ఉండేవారు. పిల్లలైన మేమంతా బాబా పక్కనే కూర్చొనేవారిమి. ఒకవేళ బాబా ఏ పిల్లవాడు కోసం మురళి నడిపించారో ఆ పిల్లవాడు కూడా బాబా ఛాంబర్లోకి వచ్చాడంటే వాడి మనసు లోపల నుండి తింటూనే ఉండేది, బాబా ఇప్పుడు నా పైన ఏమైనా అంటారేమోనని. కానీ బాబా ఏమీ అనేవారు కాదు, ఎందుకంటే మురళిలోనే బాబా అంతా చెప్పేసేవారు. ఒకవేళ ఆ పిల్లవాడు ధైర్యం చేసి బాబాకి దగ్గరగా వెళ్ళినా కానీ బాబా ఆ పిల్లవాడిపై చాలా ప్రేమను చూపేవారు. మురళి తర్వాత బాబా ఎప్పుడూ కూడా ఆ తప్పుని మళ్ళీ రిపీట్ చేసేవారు కాదు. ఇంకా ఆ పిల్లవాడు మరచిపోయేవాడు. ఈ విధంగా బాబా చాలా ప్రేమను చూపేవారు. गलती करने वाला भी निर्भय होकर बाबा के सामने जा सकता था, पर उसको स्वयं ही इतना एहसास हो जाता था कि भविष्य में उसी भूल को वो कभी नहीं दोहराता था. बाबा हंसा बहलाकर उस बात को वहीं समाप्त कर देते थे, पर बच्चा पूरा बदल जाता था. తప్పు చేసేవారు నిర్భయంగా బాబా దగ్గరికి వెళ్ళగలిచేవారు. ఇంకా ఆ పిల్లవాడికి ఎంత రియలైజేషన్ అయ్యేదంటే ఇంకెప్పుడు ఆ తప్పుని రిపీట్ చేసేవాడు కాదు. బాబా నవ్వుతూ ఆ విషయాన్ని అక్కడే సమాప్తం చేసేవారు. అలానే ఆ పిల్లవాడు కూడా పూర్తిగా మరచిపోయేవాడు. దాదీజీ దిల్ మే కోయి బాత్ నహీ రఖ్తీ థీ. దాది ఎప్పుడూ కూడా ఏ విషయాన్ని మనసులో పెట్టుకునేవారు కారని హృదయమోహిని దాది ఈ విధంగా చెప్తున్నారు. ऐसा ही दादी जी का स्वभाव था. यदि किसी छोटी बहन ने दादी जी को सुनाया कि आज मुझे बहुत रोना आया, फीलिंग आई आदि, तो दादी कभी भी उसकी बात बड़ी बहन को सुनाकर उलाहना नहीं देती थी कि तुमने छोटी बहन के साथ ऐसा वैसा क्यों किया. हाँ, दादी जी उस छोटी बहन को ऐसा प्यार देती थी जो उसके मन को पूरा ठीक कर देती थी. पर बड़ी बहन को बुलाए फिर कहे तुम्हें छोटी बहन को नाराज़ क्यों किया, ऐसा क्या करती हो, ऐसा कभी नहीं. ఒకవేళ ఎవరైనా చిన్న అక్కయ్యలు దాదీకి ఈరోజు నాకు చాలా బాధ అనిపించింది, ఫీలింగ్ కూడా వచ్చింది అని చెప్తే దాది ఎప్పుడూ కూడా ఈ విషయాన్ని ఆ పెద్ద అక్కయ్యకు వినిపించి అసలు నువ్వు ఆ చిన్న అక్కయ్యని ఎందుకు ఇలా అన్నావు అని కంప్లైంట్ చేయడం అలాంటివన్నీ చేసేవారు కాదు. దాని బదులుగా ఆ చిన్నక్కయ్య పట్ల చాలా ప్రేమను చూపేవారు. ఆ ప్రేమతోనే వారి మనసు చాలా ఈజీగా హీల్ అయిపోయేదన్నమాట. అంతేకాని ఆ పెద్ద అక్కయ్యకి పిలిచి నీపై చిన్నక్కయ్యకు కోపం వచ్చింది, అసలు నువ్వు ఎందుకు ఇలా చేశావని ఎప్పుడు కూడా ఈ విధంగా ప్రశ్నించేవారు కాదు. दादी क्लास करती थी, सब कायदे कानून भी समझाती थी, पर व्यक्तिगत मिलन में सीधा नहीं कहती थी कि तुमने ऐसा किया है वैसा किया है. इस प्रकार दादी भी दिल में कुछ नहीं रखती थी, क्योंकि दिल में कोई भी बात घर कर जाए तो खुशी गुम हो जाती है. और फिर बाबा ने भी कहा जीवन भले जाए पर खुशी न जाए. దాది క్లాస్ చేసేవారు, ఇంకా రూల్స్ గురించి కూడా అర్థం చేయించేవారు. కానీ వ్యక్తిగతంగా కలిసినప్పుడు ఎప్పుడు కూడా నువ్వు ఇలా చేశావు అలా చేశావని డైరెక్ట్గా చెప్పేవారు కాదు. ఇంకా దాది కూడా మనసులో ఏ విషయం పెట్టుకునేవారు కాదు. ఎందుకంటే మనసులో ఏదైనా విషయం ఉంచుకున్నట్లయితే సంతోషం మాయమైపోతుంది కదా. ఇంకా బాబా కూడా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ సంతోషం మాత్రం పోకూడదు అని చెప్పేవారు.